నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరండి? నరసరావు అమ్మ. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని. సార్, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చి 11 నెలలు అవుతుంది సార్. పరిపాలన ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి? చంద్రబాబు గారు పరిపాలన అంతా బాగానే ఉంటుంది అమ్మ. అయ్యన్నారు ఇయ్యన్నారు ఏం లేదు కదా అన్న. ఇప్పుడు ఏమి ఇచ్చారు? మీకేం అందిట్లేదండి? ఏమీ లేదు కదా. అంటే ఇంకా స్టార్ట్ అయ్యి 11 నెలలు. జగనాన్ని చేసినట్టుగానే వాళ్ళు 11 నెలలు 12 నెలలు ఏం లేదు కదా. అలాగే ఈయన తర్వాత చేస్తారని అనుకుంటున్నాను. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చిందని మాట్లాడుతున్నారు, అది నిజమేనంటారా? ఎంతవరకు మాట్లాడతారమ్మ? వైసీపీ అంటే వాళ్ళు ఏదో కావాలని మాట్లాడతారు, కొన్ని కల్పించుకుని మాట్లాడతారు. అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తాను జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై మీ స్పందన? ఏమీ చేయలేదు, ఏదో అనుకుంటారు. చంద్రబాబు అన్నాడు అంటే చేస్తాడమ్మా. ఇవాళ కాబట్టి రేపైనా చేస్తారు చంద్రబాబు గారు. కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. మరి ఆయన చేయని అప్పులు అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, లోటుపాట్లు చూసుకోవాలి కదా. ఆయన చేయని ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కదా. ఆయన రోడ్లు పోసాడా? రైతులకు ఏం చేశాడా? ఆయన చేసిన వల్ల అమ్మ ఒడి ఒకటిను ఏంటి మహిళలకి పింఛనీలు ఒకటి, ఆ రెండో చేశాడు. ఏం చేశాడు? పొలాన్ని పట్టించుకున్నాడా? రైతులను పట్టించుకున్నాడా? కాలం ఇప్పుడు గోదావరి కాలం ఎప్పుడు తగ్గుందా? అలాంటి ఏం చేశారు వాళ్ళు? ఏం చేయలే. మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సార్. ప్రజలు ఆదరిస్తారా? జనాలు చూస్తాక అందరూ వెళ్తారు. ఇప్పుడు దేవుడు ఊరేగింపోతుంది, అందరం ఆహ్వానమే, అందరం చూస్తాం. ఆయన ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడో చూస్తాకి వెళ్తారు అందరూ, అంతే. ఆయన ఉండబట్టేగా మరి బాగా ఎందుకు వచ్చింది? ఆయన మా చేతి ఆయన గెలిచేవాడేగా. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడు? చేయడు, ఏమి చేయడాడు. మొన్న ఏం చేశాడు? ఉన్నాన్ని పడగొట్టాడు. అది ఎవరు రాజధాని అంటే ఎవరిది? ప్రజలది. ఆయనేం కాదు కదా, మరి ప్రభుత్వం పాటు చేస్తున్నది అది. మొన్న ఏం చేశాడు రాజధాని? చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం ఇస్తా అన్నారు. మే నెల వచ్చేసింది, అసలు వస్తుందని మీరు నమ్ముతున్నారా? వస్తుందని అనుకుంటున్నారు. చంద్రబాబు అన్నారంటే ఇస్తారు అనుకుంటున్నారు. పిల్లలు ఉన్నారా సార్? ఉన్నారమ్మా. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఎక్కడ చదివిస్తారు? నాగార్జున యూనివర్సిటీలో ఉన్నా. నాగార్జున యూనివర్సిటీ యూనివర్సిటీలో చదివిస్తున్నారా? ఎక్కడ, ఏ ఊరు సార్? నంబూరమ్మ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? తెలియని వాళ్ళకి పథకాలు కావాలి, మూర్ఖులకి. తెలిసిన వాళ్ళకి అభివృద్ధి కావాలి. చంద్రబాబు గారి హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? అనుకుంటున్నారు, నిరుద్యోగ సమస్య తీరుతుందని అనుకుంటున్నారు. మహిళలకి ఆర్టీసీ బస్ పథకం పెడుతున్నారు సార్, ఆ పని మంచిదేనంటారా? మంచిదని ఎందుకు అనుకుంటామమ్మా? దానివల్ల గవర్నమెంట్కి ఖర్చు కానీ ఉపయోగం లేదు కదా. అన్న క్యాంటీన్లు ఉన్నాయి సార్, మరి మీ ఊళ్ళో ఉన్నాయా? మా ఊళ్ళో లేవమ్మా, కోవల్లో లేవు అన్న క్యాంటీన్లు. టౌన్లో ఉండవలసినవి టౌన్లో ఉన్నాయి. ఎప్పుడైనా వెళ్ళారా సార్? మేము ఎప్పుడు వెళ్ళలేదమ్మా, మాకు తెలియదు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకు ఎవరు భోజనం పెట్టలేరు కదమ్మా. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ టౌన్లో నేనే వెళ్తాను. మరి బయటికి వెళ్ళి తినాలంటే 100 రూపాయలు పైన 150 రూపాయలు అవుద్ది, తినలేం కదా. అలాంటి వాళ్ళు బాగా పని అవుతుంది కదమ్మా. ఇప్పుడు జగన్ అన్నాడు అదేం పెట్టలేదు కదా. ఉన్నాయి తీసేశారు. ఉన్నాయో తీసేశారు కదా, వాళ్ళు పెట్టినవి వస్తాయి కదా, అన్నీ తీసేశారు. మరి సార్ ఇప్పుడు మీలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫంక్షన్లు అవి వస్తున్నాయా బాగా? అందరికి అప్పుడు అలాగిచ్చాడు, ఆయన అలాగిచ్చాడు, ఫంక్షన్ ఈయన అలాగేస్తున్నాడు. మరి ఆయన ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండదు కదా సార్, వాళ్ళు తీసుకొచ్చి కదమ్మా, వాళ్ళతోనే మరి ఇచ్చేది. వాలంటీర్లు లేరుగా మీకు ఉన్నారా? ఉన్నారమ్మా, వారంటీలు ఉన్నారు. వారంటీ అదే వ్యవస్థ ఇస్తున్నారు. మీరు రేషన్ కార్డులు కూడా అదే జగనన్న ప్రభుత్వంలో అయితే వాళ్ళకి రంగులు మార్చేస్తారు. మరి ఆ రంగులు కూడా మార్చలేదు కదా మీరు. ఆ రంగులు మార్చలేదు, జనాన్ని మార్చలేదు. వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, వాళ్ళకి అన్యాయం చేశారు, మోసం చేశారు అంటున్నారు. కొంపకి వెళ్ళి పలానా ఇంటికి పలానా పేరు అని కొంపకి వెళ్ళి ఇస్తున్నారు ఇప్పుడు కూడా తెల్లారపాటికి. అంతా బాగానే ఉందండి? అంతా బాగానే ఉంది. మీకు వ్యవసాయం పరంగా అన్నీ అందుతున్నాయా సార్? వ్యవసాయం పరంగా అంటే ఇది అది వేరమ్మ. రైతు పరంగా అన్నప్పుడు పట్టించుకోరు, కొన్ని పట్టించుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. రైతు అంటే రాదు అంటారు. రైతుని పట్టించుకుని రాదు ఉంటాడు. 100కి 10% పట్టించుకుంటారు రైతుని. చెప్పుకోవడం మనకి ఎక్కడికో చెప్తారు గొప్పలు కదా. 90% ఖాళీ, 10% పట్టించుకుంటారు. కాలువలు తవ్వాలి లేదు, ఎక్కడ కాలువలు తవ్వలేదు. కరువు పనులు అన్నారు. కరువు పని ఎంతవరకు చేస్తారు? మేము ఆ రోజున ఏదో నాటకం ఆడతారు, వెళ్ళిపోతారు అని. మీకు ఉన్న సమస్య ఏంటి? మనకున్న సమస్య అంటే రోడ్లు కొన్ని ఉన్నాయమ్మా, రోడ్లు చేయాలి. మన ఎమ్మెల్యే గారు వస్తారు, చేస్తారు, వాళ్ళు టైం పడుతుంది. మా ఏరియాలో మా ఎమ్మెల్యే గారు గొప్పే, బాగా చేస్తాడు, కాబట్టి టైం పడుతుంది. మీకు పొలంలో మోటారు, కరెంట్ ఛార్జ్ మాకు అలాంటివి ఉండవమ్మా. రైతు కాలే మాకు, మొత్తం గోదావరి కాలం, మాకు మోటార్లు అలాంటివి ఉండవు. మాకు ఇబ్బంది లేదు.
అంటే అది బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూపిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ సినిమా చూపిస్తారు సార్ మీరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారు? ఈ రోజున 2027లో నేను పాదయాత్ర చేస్తా, సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టినని మాట్లాడుతున్నారు కదా. రైటే, విడిచిపెట్టకుండా తప్పే ఉంది. మీరు మంచి చేసింది ఏంటి చెప్పండి. ఈ రోజు మీకు అధికారం లేకపోయేపాటికి సినిమా చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎందుకు మాట్లాడడం అలాగా? ఈ రోజున ప్రజలకు మీరు నిజంగా ఏదైనా చేసి ఉంటే ఇదే ప్రజలు మీకు మళ్ళీ పట్టం కట్టేవారు కదా. గత 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసి అప్పులు ఊబులు కూర్చేసినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గాల్లో పెట్టే విధంగా క్రమబద్ధీకరణ చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నారు. పథకాలు ఇవ్వట్లేదని చెప్పి ప్రజల్లో విషం కక్కే మాటలు తీసుకెళ్లి స్ప్రెడ్ చేస్తున్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ఏం చేశాడో కాస్త వాస్తవాలు తెలియపరచండి. నిజంగా ప్రజలకి మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయలేదు, ప్రజలే జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కాస్త వాస్తవాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజావేదికలు కూల్చాడు. ప్రతి పేదవాడు ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశాడు. ఎవరు నోటికాడ కూటి తెస్తే అది చాలా తప్పు. నువ్వు కుదిరితే కడుపు నింపు, లేదంటే నీకు చేత కాకపోతే ప్రశాంతంగా కూర్చో, అయితే తప్ప అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయడం ఏంటంటే అంత దారుణంగా, మరీ దారుణం కాకపోతే 5 రూపాయలకి ఈ రోజున ఏమొస్తుంది? ఇది చెప్పండి, మీరు చెప్పండి. 5 రూపాయలకి పలానా వస్తుందని చెప్పండి. ఈ రోజున ఒక టీ తాగాలన్నా సరే సుమారు 12 రూపాయలు ఉన్నటువంటి ఈ రోజుల్లో 5 రూపాయలకి ఈ రోజున 3 పూటల భోజనం పెడుతున్నారండి అదే అన్న క్యాంటీన్లో. అన్న క్యాంటీన్లు ధ్వంసం చేసాడు, ప్రజావేదికలు కూల్చాడు, స్కూల్స్లన్నింటినీ రంగులు మార్చడం, పేర్లు మార్చుకోవడం, ఇదే సరిపోయింది తప్ప ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏముందో చెప్పండి. ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తారు, అధికారంలో 2.0 చూపిస్తాము, మా కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని విడిచిపెట్టము, పోలీసులను బట్టలు కూడా తెప్పిస్తాము అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నంతసేపు ప్రజలకు నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, మనం ఏమో అడగవసరంలా. నిజంగా ప్రజలకు మంచి జరిగి అయ్యా పలానా రాజకీయ నాయకుడు సూపర్గా చేశాడు, మాకు ఎంత మంచి చేశాడు, ఆయన వల్ల మేము లబ్ధి పొందామని చెప్పి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. ఈ రోజున 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా అట్టడుగు పడేశారంటే ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి. ఎందుకు సార్ ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడడం? అధికారం ఇచ్చినప్పుడా సరిగ్గా చేయలేకపోయారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేయాలి చూడండి, సూపర్ 6 పథకాలు 2 ఇచ్చింది, అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉంది, అన్నా మాట ప్రకారం ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ఉంది. ఇంకేం చేయట్లా? తల్లికి వందనం రాబోతూ ఉంది రేపు ఈ మే నెలకల్లా. డిఎస్సి పోస్టులు రిలీజ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులు కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు. అనేక మంది నిరుద్యోగులకి ఈ రోజున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉండంటే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప వాస్తవాలు తెలియలేవట్ల ప్రజలకి. ఈ రోజున ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకోవాలండి. కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది అనలిస్టులు కూడా ప్రభుత్వం మీద బురదజల్లి రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజలకి వాస్తవాలు తెలియనివట్ల. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎంతసేపు కరుడుగట్టిన ఉగ్రవాదుల్లాగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే పరిగా పెట్టుకున్నారు తప్ప ఒక మంచి చేసిందని ఏనాడైనా పొగడేరా? ఈ రోజున అమరావతి రాజధాని అందరికి కావాల్సినటువంటి రాజధాని. ఈ రోజున అమరావతి రాజధాని కొన్ని వేల కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కడైనా సరే వాస్తవాలు రాయగలిగాడా? ఇంకా దాని మీద విమర్శలు చేయడం, అలా చేయడం, ఇలా చేయడం తప్ప వాస్తవాలు ఈ రోజుకి ప్రజలు తెలియపరిచారా? లేదు కదా. ఎంతసేపు మీకు అర్థమైపోద్దాక ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజన చేయడం తప్ప ప్రజలకి కావాల్సిన విధంగా వాళ్ళు మాట్లాడరో, వాళ్ళ టీవీ ఛానల్స్లో కూడా ఎవరు డిబేట్లు కూడా పెట్టరో. జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయడమే తప్ప జాగిలి పెట్టి లేవడమే తప్ప చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి గురించి, చంద్రబాబు నాయుడు చేయబోతున్నటువంటి పనుల గురించి చింతగా ఎంత విషయాలు కూడా రాయరు. ఇది ఈ రోజున సమాజంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఉన్న పరిస్థితి. ఇప్పటికైనా ఎందుకు ఓడిపోయాము, ఏ రకంగా ఓడిపోయాము దాని గురించి తెలిసి ప్రజల్లోకి రావాలంటే ఏం చేస్తే అధికారంలోకి వస్తాం అది తెలుసుకుంటే తప్ప పక్కవాడి మీద ఎప్పటికీ బురద జల్లే రాజకీయాలు చేసుకుంటారు. రేపు పొద్దున 11 వచ్చినాయి, ఇక అవి కూడా రాకుండా అట్టాడుకు వెళ్ళిపోతారు. కాస్త గుర్తు పెట్టుకుని ప్రజలకు కావాల్సిన విధంగా మలుచుకోండి.